హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 13Bలో రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం అండ్ అదేవిధంగా రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్ అంటున్నారు. సో షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మనం మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. షార్ట్ కట్ మెథడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకి ఇచ్చిన డేటా అనేది లార్జ్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. షార్ట్ కట్ మెథడ్లో మీన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి? మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ summation fy yi by capital N into h. ఓకే, సో ఇక్కడ ఏ అనేది ఏంటమ్మా? ఏ అనేది అజ్యూమ్డ్ మీన్ అండ్ yi అనేది ఏమిటంటే yi వాల్యూ xi మైనస్ క్యాపిటల్ ఏ బై హెచ్. ఓకే, ఏ అనేది అజ్యూమ్డ్ మీన్ అండ్ హెచ్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్స్. ఓకేనా? హెచ్ అనేది ఏంటమ్మా? మనకి ఏవైతే అబ్జర్వేషన్స్ ఇచ్చారో వాటి మధ్య ఈక్వల్ డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అదే హెచ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? అండ్ అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ చేయమన్నారు కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏం తెలుసు మనకి? స్టాండర్డ్ డీవియేషన్ ఏ లెటర్తో డినోట్ చేస్తాం? సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h by n into square root of n into summation fy yi square minus summation fy yi whole square. ఓకేనమ్మా? ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ మెథడ్కి ఈ విధంగా ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేద్దాం. మీన్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనకి సమ్మేషన్ fy yi వాల్యూ తెలియాలి, n వాల్యూ తెలియాలి. n అంటే ఏంటమ్మా? సమ్మేషన్ fy, మనకి ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారో వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి n వాల్యూ వస్తుంది. అండ్ హెచ్ వాల్యూ, హెచ్ అనేది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్స్. ఏ అనేది అజ్యూమ్డ్ మీన్, ఇది మనం తీసుకోవాలి. ఓకే, సో చూడండి ఏ విధంగా చేస్తాను. సో ఇక్కడ ఇచ్చిన డేటాని ఈ విధంగా టేబులర్ ఫామ్లో రాసానమ్మా. అయితే మీన్ ఫైండ్ చేయాలంటే మనకు అక్కడ ఏం తెలియాలి? సమ్మేషన్ fy yi వాల్యూ తెలియాలి అండ్ n వాల్యూ తెలియాలి. ఓకేనా? n అంటే ఏంటి? సమ్మేషన్ fy. ఫస్ట్ సమ్మేషన్ fy ఫైండ్ చేయండి. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ యాడ్ చేయండి. 2 + 1 3, 3 + 12 15, 15 + 29 44 + 25 69 + 12 81 + 10 91 + 4 95 + 5 100. ఓకేనా? సో సమ్మేషన్ fy వాల్యూ ఏమొచ్చిందమ్మా? 100 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సమ్మేషన్ fy yi వాల్యూ కావాలి కదా. సో ఇప్పుడు yi ఫైండ్ చేద్దాం. yi అంటే ఏం తెలుసు మనకి? xi మైనస్ క్యాపిటల్ ఏ బై హెచ్. ఇక్కడ ఏ అనేది ఏంటి? అజ్యూమ్డ్ మీన్. సో మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ నుంచి ఏదో ఒక వాల్యూని మనం ఏ వాల్యూ కింద కన్సిడర్ చేద్దాం. నేను ఇక్కడ 64ని ఏ అని కన్సిడర్ చేస్తున్నాను. మీరు ఏ వాల్యూ అయినా తీసుకోండమ్మా. 63 అయినా తీసుకోండి, 65 అయినా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ 64 తీసుకున్నాను. అండ్ హెచ్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందమ్మా? అబ్జర్వేషన్స్ చూడండి, 60 61 డిఫరెన్స్ ఏంటి? 1. 61 62 డిఫరెన్స్ 1. 62 63 డిఫరెన్స్ 1. సో మీరు అబ్జర్వేషన్స్ అన్నీ కూడా చూస్తే కనుక అక్కడ డిఫరెన్స్ అనేది 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ హెచ్ వాల్యూ 1 కన్సిడర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం yi వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఏ విధంగా చేయాలి? xi మైనస్ ఏ. ఏ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం? 64 బై హెచ్ అంటే వాల్యూ 1. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ ఫైండ్ చేయండి. xi 60 మైనస్ 64 ఏమవుతుంది? 60 మైనస్ 64 బై 1 ఏమవుతుంది? -4/1 అంటే -4. నెక్స్ట్ 61 మైనస్ 64 అంటే -3. 62 మైనస్ 64 -2. 63 మైనస్ 64 -1. 64 మైనస్ 64 0. 65 మైనస్ 64 1. 66 minus 64 2, 67 minus 64 3, 68 minus 64
4. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఇప్పుడు fi ఇంటూ yi వాల్యూస్ ఫైండ్ చేయండి. నెక్స్ట్ మనం yi వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది? 2 ఇంటూ -4 -8, 1 ఇంటూ -3 -3, 12 ఇంటూ -2 -24, 29 ఇంటూ -1 -29, 25 ఇంటూ 0 0, 12 ఇంటూ 1 12, 10 ఇంటూ 2 20, 4 ఇంటూ 3 12, 5 ఇంటూ 4 20. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో? సో ఇప్పుడు fi yi వాల్యూస్ వచ్చాయి కదమ్మా, మనకి సಮೇషన్ కావాలి కాబట్టి వీటన్నిటినీ కూడా యాడ్ చేద్దాం. ఓకే, -8 -3 ఏమవుతుంది? -11, -11 -24 -35, -35 -29 -64. ఓకేనా, సో ఇక్కడ -64 0. వీటన్నిటిని యాడ్ చేయండి ప్లస్ వాల్యూస్ని. 12 + 20 32, 32 + 12 44 + 20 64. సో ఇప్పుడు -64 + 64 అంటే ఏమైపోతుంది? 0 అయిపోతుంది. టోటల్ వాల్యూ నీకు ఇక్కడ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ఇక్కడ నీకు సಮೇషన్ fi yi వాల్యూ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి. మీన్ వాల్యూ ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. మీన్ x⁻ = ఏమవుతుంది? ఏ అనేది ఏంటి? ఎస్యూమ్డ్ మీన్. మనం ఏం తీసుకున్నాం? ఏ వాల్యూ 64 అని తీసుకున్నాం. ప్లస్ సಮೇషన్ fi yi అంటే వాల్యూ ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. 0/n అంటే 100 ఇంటూ h వాల్యూ ఎంత? 1. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 64 + 0 = 64 అయ్యింది. ఓకే, x⁻ మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 64 వచ్చింది. ఓకే, మీన్ వాల్యూ అనేది వచ్చేసింది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలి. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయాలంటే మనకి సಮೇషన్ fi yi స్క్వేర్ వాల్యూ తెలియాలి. అదేవిధంగా సಮೇషన్ fi yi వాల్యూ తెలియాలి. ఆల్రెడీ మనం సಮೇషన్ fi yi అనేది ఫైండ్ చేసేసాం. ఇంకా మనకి ఫైండ్ చేయాల్సింది సಮೇషన్ fi yi స్క్వేర్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఏ విధంగా చేస్తానో. సో మనం ఏం ఫైండ్ చేయాలి? సಮೇషన్ fi yi స్క్వేర్ ఫైండ్ చేయాలి. కాబట్టి ముందు yi స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. సో చూడండి, మొదట yi స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేయండి. సో ఇక్కడ yi వాల్యూస్ ఏమొచ్చాయి? -4 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 16. నెక్స్ట్ -3 స్క్వేర్ చేస్తే 9. నెక్స్ట్ -2 స్క్వేర్ చేస్తే 4. -1 స్క్వేర్ ఏమవుతుంది? 1. నెక్స్ట్ 0 స్క్వేర్ 0. నెక్స్ట్ 1 స్క్వేర్ 1. 2 స్క్వేర్ 4. 3 స్క్వేర్ 9 అండ్ 4 స్క్వేర్ 16 అవుతుంది. ఓకేనా, yi స్క్వేర్ వాల్యూస్ వచ్చాయా? మనకి సಮೇషన్ fi ఇంటూ కదా కావాలి. సో ఇప్పుడు ఏవైతే yi స్క్వేర్ వాల్యూస్ వచ్చాయో వాటన్నిటినీ ఫ్రీక్వెన్సీస్తో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 ఇంటూ 16 32, 1 ఇంటూ 9 9, 12 ఇంటూ 4 48, 29 ఇంటూ 1 29, 25 ఇంటూ 0 0, 12 ఇంటూ 1 12, 10 ఇంటూ 4 40, 4 ఇంటూ 9 36, 5 ఇంటూ 16 80 అవుతుంది. అండ్ మనకి సಮೇషన్ వాల్యూ కదా కావాలి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేయండి. ఏమొస్తుంది? 2 + 9 11 + 8 19 + 9 28 + 0 28 + 2 30 + 0 30 + 6 36. నెక్స్ట్ 3 + 3 6, 6 + 4 10 + 2 12 + 1 13 + 4 17 + 3 20 + 8 28. సో సಮೇషన్ fi yi స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది? 286 వచ్చింది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. h/n, h అంటే 1/n వాల్యూ ఎంత? 100 స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ 100 ఇంటూ సಮೇషన్ fi yi స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది? 286 మైనస్ సಮೇషన్ fi yi హోల్ స్క్వేర్ 0 స్క్వేర్. ఓకేనా, 1/100 ఇంటూ
స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ 286. 100కి స్క్వేర్ రూట్ చేస్తే ఏమొస్తుంది 10. 10/100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 286. సో 10తో ఇది క్యాన్సిల్ అయితే ఏమవుతుందమ్మా 1/10 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 286. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 286 చేయండి, మీకు వాల్యూ ఏమొస్తుందంటే 16.9 అని వస్తుంది. బై 10 చేస్తే వాల్యూ ఏమవుతుంది సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1.69 అవుతుంది. ఓకేనమ్మా, అర్థమైందా ఏ విధంగా చేసామనేది? క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా చేయాలి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు. సో ఇక్కడ కూడా మనం షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. అయితే ఇక్కడ ఇచ్చిన డేటా అనేది ఏ విధంగా ఉంది? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కదా. సో ఈ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి చేంజ్ చేద్దాం. ఏ విధంగా? ఏవైతే క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఇచ్చారో వాటి యొక్క మిడ్ పాయింట్స్ని మనం xi కింద కన్సిడర్ చేద్దాం. ఓకేనా, అర్థమవుతుందమ్మా? క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్ని xi కింద కన్సిడర్ చేస్తాం. అయితే షార్ట్ కట్ మెథడ్లో మనకి మీన్కి ఫార్ములా ఏం తెలుసమ్మా? మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సమేషన్ fi yi బై క్యాపిటల్ N ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అనేది ఏంటమ్మా? ఏ అనేది ఎస్యూమ్డ్ మీన్. ఓకేనా, సో ఏవైతే మనకి అబ్జర్వేషన్స్ xi వాల్యూస్ వస్తాయో వాటి నుంచి ఏదో ఒక వాల్యూని మీరు ఏ అని ఎస్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ yi అంటే ఏం తెలుసు? yi అంటే xi మైనస్ క్యాపిటల్ A బై హెచ్. ఏ అంటే ఏంటి? ఎస్యూమ్డ్ మీన్. మరి హెచ్ అనేది ఏ విధంగా తీసుకుంటాము? ఇక్కడ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కదా ఇచ్చారు, కాబట్టి హెచ్ అనేది క్లాస్ విడ్త్ కన్సిడర్ చేస్తాం. ఓకేనా, హెచ్ అనేది ఏ విధంగా కన్సిడర్ చేస్తామమ్మా? క్లాస్ విడ్త్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఎన్ అనేది ఏం తెలుసు? ఎన్ అంటే సమేషన్ fi, అంటే మనకి ఏవైతే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారో వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి సమేషన్ fi వస్తుంది. ఓకే, ఇది మీన్ ఫార్ములా తెలుసు. అదేవిధంగా వేరియన్స్ అనేది ఏం తెలుసమ్మా మనకి? వేరియన్స్ అనేది సిగ్మాతో డినోట్ చేస్తాము. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వాల్యూ? హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ n ఇంటూ సమేషన్ fi yi స్క్వేర్ మైనస్ సమేషన్ fi yi హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా? వేరియన్స్ సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ n ఇంటూ సమేషన్ fi yi స్క్వేర్ మైనస్ సమేషన్ fi yi హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏ వాల్యూస్ కావాలో అవన్నీ కూడా ఫైండ్ చేద్దాం. ఇచ్చిన డేటాని ఒక టేబులర్ ఫామ్లో అరేంజ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేద్దామంటే xi వాల్యూస్ ఫైండ్ చేయాలి. xi అంటే ఏంటి? మిడ్ పాయింట్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఫైండ్ చేద్దాం. సో మిడ్ పాయింట్స్ ఫైండ్ చేయండి. ఏ విధంగా వస్తాయి? 0 ప్లస్ 30 30/2 ఏమవుతుంది? 15. 30 ప్లస్ 60 90/2 అంటే 45. 60 ప్లస్ 90 150/2 అంటే 75. 90 ప్లస్ 120 210/2 ఏమవుతుంది? 105. 120 ప్లస్ 150 270/2 చేయండి, ఏమవుతుంది? 135. 150 ప్లస్ 180 ఏమవుతుంది? 330/2. 330/2 అంటే వాల్యూ ఏమొస్తుంది? 165. 180 ప్లస్ 210 ఏమవుతుంది? 390. 390/2 195 అవుతుంది. ఓకేనా, సో మిడ్ పాయింట్స్ అనేవి ఫైండ్ చేసాం. xi వాల్యూస్ వచ్చాయి కదా. నెక్స్ట్ yi వాల్యూస్ ఫైండ్ చేద్దాం. yi అంటే ఏం తెలుసు మనకి? xi మైనస్ క్యాపిటల్ A బై హెచ్ అని తెలుసు. ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా? ఎస్యూమ్డ్ మీన్. సో నేను ఇక్కడ మీన్ వాల్యూ ఏం ఎస్యూమ్ చేసుకుంటానంటే మనకి xi వాల్యూస్ ఏమొచ్చాయి? 15, 45, 75, 105, 135, 165, 195 వచ్చాయి కదా. సో ఇక్కడ నేను 105ని
ఏ అని ఎస్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా, నేను 105ని ఏ అని ఎస్యూమ్ చేసుకున్నానమ్మా. అండ్ అదేవిధంగా హెచ్ అంటే ఏంటమ్మా, హెచ్ అనేది క్లాస్ యొక్క విడ్త్. మీరు ప్రతి క్లాస్ని కూడా అబ్జర్వ్ చేస్తే ప్రతి క్లాస్ యొక్క విడ్త్ ఎంత ఉందమ్మా, 30 ఉంది. ఓకేనా, సో హెచ్ వాల్యూ ఇక్కడ ఏంటమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా, అర్థమవుతుందమ్మా. సో ఇక్కడ మనం వైఐ అంటే ఏం రాయొచ్చమ్మా, xi మైనస్ ఏ అంటే ఇక్కడ వాల్యూ ఏం తీసుకున్నాం, 105 బై హెచ్ అనేది ఏంటి, క్లాస్ విడ్త్ 30 అని తీసుకున్నాం. ఓకేనా, వాల్యూ సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 15 మైనస్ 105 బై 30. 15 మైనస్ 105 అంటే వాల్యూ ఏమొస్తుందమ్మా, -90 బై 30, దట్ ఈస్ -3 వస్తుంది. ఓకేనమ్మా, అర్థమవుతుందా. ఈ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఇక్కడ చేయవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూ వేసేయచ్చు -3 అని. నెక్స్ట్ చూడండి 45 మైనస్ 105 అంటే వాల్యూ ఏమొస్తుందమ్మా, -60 బై 30 చేయండి, ఏమవుతుంది, -2. నెక్స్ట్ 75 మైనస్ 105 ఏమొస్తుంది, -30 బై 30, ఏంటి వాల్యూ -1. నెక్స్ట్ 105 మైనస్ 105 అంటే 0. నెక్స్ట్ 135 మైనస్ 105 వాల్యూ 30 బై 30 చేస్తే వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ 165 మైనస్ 105 60 బై 30 చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 195 మైనస్ 105 అంటే 90 బై 30 చేయండి, వాల్యూ 3 వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ YI వాల్యూస్ వచ్చేసాయి. అదేవిధంగా మనం YI స్క్వేర్ కూడా ఫైండ్ చేయాలి కదా, YI స్క్వేర్ వాల్యూస్ కూడా ఫైండ్ చేద్దాం. స్క్వేర్ చేయండి, ఇక్కడ ఏవైతే YI వాల్యూస్ వచ్చాయో వాటిని స్క్వేర్ చేయండి. -3 స్క్వేర్ చేస్తే 9, -2 స్క్వేర్ చేస్తే 4, -1 స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఓకేనమ్మా, అర్థమైందా ఎంతవరకును. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఇంకా మనం ఏం ఫైండ్ చేయాలంటే FI ఇంటూ YI వాల్యూస్ ఫైండ్ చేయాలి, అదేవిధంగా FI ఇంటూ YI స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఇక్కడ FI అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీస్ ఏమిచ్చారు చూడండి, ఫ్రీక్వెన్సీ 2 ఇంటూ YI అంటే -3, 2 ఇంటూ -3 ఏమవుతుంది, -6, 3 ఇంటూ -2 -6, 5 ఇంటూ -1 -5, 10 ఇంటూ 0 0, 3 ఇంటూ 1 3, 5 ఇంటూ 2 10, 2 ఇంటూ 3 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా FI ఇంటూ YI స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేయండి, ఏమవుతుంది, 2 ఇంటూ 9 18, 3 ఇంటూ 4 12, 5 ఇంటూ 1 5, 10 ఇంటూ 0 0, 3 ఇంటూ 1 3, 5 ఇంటూ 4 20, 2 ఇంటూ 9 18. ఓకేనమ్మా, జాగ్రత్తగా చేయాలి క్యాలిక్యులేషన్ అనేది. అండ్ మనకి ఇక్కడ సಮೇషన్ వాల్యూస్ కదా కావాలి, ఏ వాల్యూస్ కావాలో చూడండి. ఫస్ట్ n ఫైండ్ చేద్దాం. n అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని యాడ్ చేయండి. సో ఏమవుతుంది, 2 3 5, 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 3 23 ప్లస్ 5 28 ప్లస్ 2 30. ఓకేనా, సో ఇక్కడ మనకి n వాల్యూ అనేది ఏమొచ్చిందమ్మా, 30 వచ్చింది. ఓకేనా, అదేవిధంగా సಮೇషన్ FI YI వాల్యూస్ ఫైండ్ చేయండి. సో సಮೇషన్ FI YI వాల్యూ ఏమవుతుంది, యాడ్ చేయండి, -6 -6 -12 -12 -5 -17 అవుతుంది, 0. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ 3 ప్లస్ 10 13 ప్లస్ 6 19. సో -17 ప్లస్ 0 ప్లస్ 19 అంటే వాల్యూ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ సಮೇషన్ FI YI స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేయండి, యాడ్ చేయండి. ఇక్కడ వచ్చిన వాల్యూస్ 18 ప్లస్ 12 30, 30 ప్లస్ 5 35 ప్లస్ 0 35 ప్లస్ 3 38 ప్లస్ 20 58 ప్లస్ 18 76. ఓకేనమ్మా, వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, 105 అని అజ్యూమ్ చేసుకున్నాం.
అండ్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 30, క్లాస్ విడ్త్ 30. నెక్స్ట్ సమేషన్ FI/YI వాల్యూ ఏమొచ్చింది సమేషన్ FI/YI వాల్యూ 2 వచ్చింది. అండ్ అదేవిధంగా సమేషన్ FI/YI స్క్వేర్ వాల్యూ 76 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ మీన్ వాల్యూ ఫైండ్ చేద్దాం. ఏ అంటే ఏంటి 105 ప్లస్ సమేషన్ FI/YI వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 2 కదా, 2/n అంటే 30 ఇంటూ హెచ్ 30 క్యాన్సిల్ అయితే వాల్యూ ఏమవుతుంది x బార్ ఈజ్ ఈక్వల్ టు 107 అవుతుంది. సో మీన్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చిందమ్మా 107 మీన్ వాల్యూ వచ్చింది. అదేవిధంగా వేరియన్స్ ఫైండ్ చేద్దాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్, హెచ్ అంటే ఏంటి 30 స్క్వేర్, ఎన్ స్క్వేర్, ఎన్ అన్నా కూడా ఏంటి 30 కదా 30 స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ 30 ఇంటూ సమేషన్ FI/YI స్క్వేర్ అంటే వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది 76, 30 ఇంటూ 76 మైనస్ సమేషన్ FI/YI హోల్ స్క్వేర్. సమేషన్ FI/YI అంటే 2 వచ్చింది, 2 స్క్వేర్ చేయండి. ఓకే 30 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయితే 30 ఇంటూ 76 ఏమవుతుంది 3 6 జా 18, 3 7 జా 21 ప్లస్ 1 అంటే 22, 2280 మైనస్ 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 4. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2276 వస్తుంది. ఓకేనా, వేరియన్స్ అనేది ఫైండ్ చేశాం కదా. ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేస్తే కనుక మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో చూడండమ్మా, ఇక్కడ కూడా మనం మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన డేటా అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇచ్చిన డేటా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని మొదట మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోకి చేంజ్ చేయాలి. అంటే ఏం చేయాలి, ఏవైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారో వాటి యొక్క మిడ్ పాయింట్స్ ఫైండ్ చేసి ఆ మిడ్ పాయింట్స్ని XI వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఈ ప్రాబ్లం కూడా మనం ముందు ప్రాబ్లం చేసిన విధంగానే షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో మీన్ వాల్యూ ఫార్ములా ఏమవుతుందమ్మా, మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమేషన్ FI ఇంటూ YI బై క్యాపిటల్ N ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అనేది ఏంటి ఎస్యూమ్డ్ మీన్. ఓకే, సో మనకి ఏవైతే అబ్జర్వేషన్స్ వస్తాయి కదా XI వాల్యూస్, వాటిల్లోంచి ఒక వాల్యూ ఏ అని ఎస్యూమ్ చేసుకుంటాం. అండ్ హెచ్ అనేది ఏంటి క్లాస్ విడ్త్. ఓకేనా. సో క్లియర్లీ ఇక్కడ ఏం తెలుస్తుంది, క్లాస్ విడ్త్ అనేది చూడండి, మీరు ప్రతి క్లాస్ ఇంటర్వెల్ని అబ్జర్వ్ చేస్తే క్లాస్ విడ్త్ ఎంత తెలుస్తుంది 10 అని తెలుస్తుంది. అండ్ క్యాపిటల్ N అంటే ఏంటి సమేషన్ FI, ఏవైతే మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారో వాటన్నిటిని యాడ్ చేస్తే మనకి సమేషన్ FI N వాల్యూ వస్తుంది. అండ్ YI అంటే ఏంటంటే XI మైనస్ క్యాపిటల్ A బై హెచ్. ఓకే, సో ఈ విధంగా YI వాల్యూ ఫైండ్ చేయాలి. మీన్ ఫార్ములా తెలుసు. అదేవిధంగా వేరియన్స్ అంటే మనకి ఏం తెలుసమ్మా ఫార్ములా, వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. ఫార్ములా h²/n² ఇంటూ n ఇంటూ సమేషన్ FI/YI స్క్వేర్ మైనస్ సమేషన్ FI/YI హోల్ స్క్వేర్. ఓకేనా. సో ఈ 2 ఫార్ములాస్ కూడా యూజ్ చేసి మనం మీన్ అండ్ వేరియన్స్ వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ముందు ప్రాబ్లం ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేయండమ్మా, మీకు ఈజీగా వస్తుంది. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో తెలియజేయండమ్మా, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 13Bలో రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం అండ్ రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.